ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. ఇక రాష్ట్రంలో పగలంతా ఎండలు మండిపోతున్నాయి. సాయంత్రం అయితే చల్లగాలులు వీస్తూ అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వానలు పడుతున్నాయి. ఈ తరహా వాతావరణమే రానున్న 3 రోజుల పాటు కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెబుతోంది. అయితే ఎండ తీవ్రత మాత్రం మరింత పెరుగుతుందంటున్న హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారితో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. రోజు రోజుకి గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోతున్నాయి. మరొక విధంగా అటు చూసుకుంటే అటు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇటు సాయంత్రం సమయంలో కూడా కొంచెం వడగళ్లతో కూడిన వర్షం కూడా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయంటున్న వాతావరణ శాఖ అధికారి. మనతోని వాతావరణ శాఖ అధికారి వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, తెలంగాణలో రానున్న 3 రోజుల వరకు ఏ విధంగా వాతావరణం ఉండబోతుంది సార్? రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే గత 3 రోజులుగా కూడా ఎండ తీవ్రతతో పాటు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు అనేవి కురిశాయి. అలాగే ఈ రానున్న 3 రోజులు అనగా ఏప్రిల్ 25 నుంచి కనుక చూసుకున్నట్లయితే 27 వరకు కూడా ఈ యొక్క ఎండ తీవ్రతతో పాటు ఈదుడుగాలుల ప్రభావం, వీటితో పాటు అక్కడ తేలికపాటి జల్లులు కూడా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రంలో దిగువ స్థాయిలో నైరుతి గాలులు అనేవి వీస్తున్నాయి. సో వీటి వల్ల మనకి ఇటు పగటిపూట ఉష్ణ తీవ్రత అధికంగా కొనసాగినప్పటికీ సాయంత్రం సమయంలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు కనుక చూసుకున్నట్లయితే అంచనా ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర తెలంగాణ భాగాల్లో ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనగా ఆదిలాబాద్, కొమరమి, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాలతో పాటు ఇటు నిజామాబాద్, అలాగే కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ఇంకా చూసుకున్నట్లయితే ములుగు, భద్రాద్రి, ఖమ్మం, ఈ యొక్క జిల్లాల్లో కూడా జనగాం, ఈ యొక్క జిల్లాల్లో కూడా ఎండ తీవ్రత సుమారు అంచనా ప్రకారం 41 నుంచి 44 డిగ్రీల వరకు కొనసాగి ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలుగా ఉన్నటువంటి మహబూబ్ నగర్, అలాగే నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట్, ఈ యొక్క జిల్లాల్లో కూడా సుమారు 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఇంకా మిగిలిన జిల్లాలకు వచ్చేసరికి ఇటు సిటీ పరంగాను రంగారెడ్డి జిల్లాల్లోనూ, ఇంకా మేడ్చల్, మల్కాజ్గిరి, ఇంకా సంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో చూసుకున్నట్లయితే మనకి అంచనా ప్రకారం 36 నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఒక విధంగా ఎండ తీవ్రత అనేది ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో కొనసాగుతుంటుండగా మధ్యస్థ జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత అనేది 36 నుంచి 40 డిగ్రీల వరకు కొనసాగి ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా ఎండ తీవ్రత గరిష్టంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా హైదరాబాద్లో ఏ విధంగా ఉంది సార్ వాతావరణం? సిటీ పరంగా చూసుకున్నట్లయితే గత 2 రోజులుగా కూడా చూసుకున్నట్లయితే 40 డిగ్రీల నుంచి 41 డిగ్రీ వరకు కొనసాగినటువంటి ఎండ తీవ్రత నిన్న స్వల్పంగా తగ్గి ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే స్వల్పంగా పెరిగిందనేది చెప్పాలి. సో ఏదైనప్పటికీ కూడా ఎండ తీవ్రత అనేది క్రమేపీ చూసుకున్నట్లయితే సగటుకు 2 నుంచి 3 డిగ్రీల వరకు కూడా అధికంగా కొనసాగుతూ కొన్ని చోట్ల ఒక్కొక్క చోట స్వల్పంగా తగ్గుదల అనేది కూడా కనిపిస్తుంది. సో గత 2 రోజులుగా సిటీలో గమనించినటువంటి ఎండ తీవ్రత స్వల్పంగా తగ్గినప్పటికీ కూడా నిన్న మళ్ళీ స్వల్పంగా 0.5 డిగ్రీల వరకు కూడా పెరిగిందనే చెప్పాలి. ఒక విధంగా నిన్న నమోదైనటువంటి గరిష్ట ఉష్ణోగ్రతలు సిటీలో కనుక చూసుకున్నట్లయితే 40.8 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. సార్ ప్రధానంగా ఈ రానున్న 3 రోజుల పాటు కూడా ఎక్కడైనా వడగళ్ల వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో యొక్క 28 ఏప్రిల్ నుంచి 29 ఏప్రిల్ వరకు కూడా చూసుకున్నట్లయితే ఈదుడుగాళ్ల ప్రభావం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల ఉండి రాగల 3 రోజులు ఎండ తీవ్రత కొనసాగినప్పటికీ కూడా ఈ యొక్క ఎండ తీవ్రత ఉక్కబోత వాతావరణానికి కూడా దారితీస్తుంది. కాబట్టి 28, 29 తారీఖుల్లో ఇటు ఈదుడుగాళ్ల ప్రభావంతో పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో వడగండ్లు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఏదైతే చూసుకుంటే తెలంగాణలో మాత్రం రానున్న 3 రోజుల పాటు కూడా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారి హెచ్చరికలు కూడా జారీ చేశారు. దీంతో పాటుగా కొన్ని ప్రాంతాల్లో కూడా వడగళ్లతో వర్షం కూడా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.